జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలువటంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే సర్వేలతో సతమతమవుతున్న హస్తం పార్టీకి సొంత పార్టీ నేతల ఒత్తిడి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పోటీ నుంచి అజారుద్దీన్ ను సైడ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ను ఎలా సెట్ చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బై ఎలక్షన్ లో ఎలాగైనా గట్టెక్కాలని భావిస్తున్న హస్తం పార్టీని సర్వేలు మరింత కంగు తినిపిస్తున్నాయి. ఏ సర్వేలు చూసినా జూబ్లీహిల్స్ ఓటర్లు గులాబీ పార్టీకే పట్టం కడుతుండడం చూసి సీఎం రేవంత్ రెడ్డి షాక్ అవుతున్నారట. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నియమించింది. అలాగే 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించింది. అయితే గత కొంతకాలంగా వారు అక్కడ పనిచేస్తున్నప్పటికీ కాంగ్రెస్ గ్రాఫ్ ఏమాత్రం పెరగకపోవడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల తన నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సర్వే రిపోర్టులను అందించి ఎలాగైనా సరే కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని ఆదేశించారట. అటు ఎమ్మెల్యేగా స్థానిక నేతకు అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపిన ముఖ్యమంత్రి ఆయన సరిపోవడం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశంతో బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీఆర్ఎస్ అనుకూల సర్వేలతో సతమతమవుతున్న అధికార పార్టీకి సడన్ గా కొత్త సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పట్టుబడుతున్నారు. తాజాగా రావాలి అంజన్న, కావాలి అంజన్న అంటూ జూబ్లీహిల్స్ లో పోస్టర్లు దర్శనమియడం హస్తం పార్టీలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ రేసులో ముందున్న స్థానిక నేత నవీన్ కుమార్ యాదవ్ ఆఫీస్ పరిసరాల్లో ఈ పోస్టర్లు వేయడం సంచలనంగా మారింది. ఒకవైపు అజారుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ గెలవడం కష్టమని భావించిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సైడ్ చేశారు. సర్వేలు అనుకూలిస్తే నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చేందుకు దాదాపుగా మొగ్గు చూపారట. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో పునరాలోచనలో పడ్డారట సీఎం రేవంత్. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సడన్ గా అంజన్ కుమార్ యాదవ్ ఎపిసోడ్ తెరపైకి రావడంతో హస్తం నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారట. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా, గ్రేటర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే హస్తం పార్టీలో యాదవులకు అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు తనకంటే సీనియర్ కు టికెట్ ఇస్తే అభ్యంతరం లేదు, కానీ జూనియర్ కి ఇస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ హయాం వరకు యాదవులకు మంత్రి పదవి దక్కిందని కాంగ్రెస్ మాత్రం చిన్నచూపు చూస్తోందంటూ మండిపడుతున్నారు. అయితే వ్యూహంలో భాగంగానే జూబ్లీహిల్స్ టికెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న వాదన ఉంది. వస్తే టికెట్, లేదంటే మరొక పదవి దక్కుతుందన్న భావనతో అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో యాదవ సామాజిక వర్గం నుంచి ఈయనకు మద్దతు ఉందట. తన సామాజిక వర్గం బలంతోనే హైకమాండ్ పై ఒత్తిడి చేయిస్తున్నారని అంటున్నారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ ఎపిసోడ్ అటు కాంగ్రెస్ కు, ఇటు ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందని చర్చ జరుగుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ అనుకూల సర్వేలు కలవరపెడుతుంటే మరోవైపు సొంత పార్టీ నేతలు టికెట్ కోసం చేస్తున్న ఒత్తిడి హస్తం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందట. మరి కాంగ్రెస్ పార్టీ ఈ సవాళ్లను అధిగమిస్తుందో లేదో చూడాలి.